2 గోళీలు, పెద్ద తోట అయితే 3 గోళీలు చొప్పున వాడుకోవచ్చు. ఇది ఎన్నిసార్లు కొట్టినా నష్టం లేదు. దీనివల్ల ఉపయోగం చెప్తాను. ఫస్ట్ ఇది ఏంటంటే, ఈ ట్యాబ్లెట్ వాటర్లో వేసినట్లయితే ఎటు 6 ఇంచులు ఉరుకుతుంది. 6 మీటర్లు 6 మీటర్లు పోతుంది. వరి పొలంలో 1 కేజీ చల్లుకుంటారు వీటిని. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, మేము చూసాం. ఇది మహబూబాద్లో ఫస్ట్ మాకు కంపెనీ వాళ్ళు పంపించారు, కేజీ పంపించారు. అయితే కేజీ పంపిస్తే మేము అన్నాం దీని రేటు చూసి కేజీ పంపించారు కంపెనీ నుంచి. పంపిస్తే ఇలానే మీటింగ్ పెట్టా బేరువాల్లో. మీటింగ్ పెట్టి రైతుకి 4 గోళీల చొప్పున ఇచ్చిన, తలా 2 పంపులకు ఇస్తే తర్వాత ఏమైందంటే, ఒక 10 రోజులకి ఆ ఏరియా పోయి ఆడ కూర్చున్నా. అంటే అది కొడితే బాగా పూతలు వస్తున్నాయి సార్, మంచిగా పూతలు వస్తున్నాయి, సీడ్ గారు బాగున్నాయి, గోళీలు గ్రోతింగ్ ఉన్నది, పూతలు వస్తున్నాయి అని చెప్పిండు. అప్పటిదాకా మాకు తెలియదు ఇది బాగా విపరీతంగా పూతలు నిలబడతాయి అనేది. పూతలు కూడా మంచిగా నిలబడ్డాయి, మంచిగా క్రాప్ వస్తుంది. ఆ 2 పంపులు కొట్టిన వరకు వేరే తిరుగు ఉన్నదని చెప్పాడు. అప్పుడు ఆ సేటు 1 కేసు ఆర్డర్ చెప్పాడు మాకు. ఆ తర్వాత ఆ విధంగా మహబూబాద్ ఏరియాలో దగ్గర 2 క్వింటాల ట్యాబ్లెట్స్ అమ్ముడు పోయినాయి. దీనివల్ల ఉపయోగం చెప్తాను. ఇది పూర్తిగా ఫెర్టిలైజర్. ఇది ఏం చెప్తుందంటే, మొక్క యొక్క స్టిఫ్నెస్ని పెంచుతుంది. ఫస్ట్ స్టిఫ్నెస్ అంటే గట్టితనాన్ని పెంచుతుంది. మేము నెల్లూరు జిల్లాలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెల్లూరు అటువైపు డెల్టా ప్రాంతంలో, గోదావరి తీర ప్రాంతాలలో, ఆ ఏరియాలో నీల్బారి ఏరియాలో ఇది 15 నుంచి 1600 కేజీ అమ్ముతారు. అక్కడ వాళ్ళు పొలాలలో వాడతారు. దీనివల్ల ఆడ ఏం జరిగిందంటే, చాలా గట్టిగా ఉన్నది, నూక తక్కువ అవుతుంది. దీనివల్ల అంటే తెగుళ్ళు కూడా ఏమవుతుందంటే, గట్టింపు ఉన్నప్పుడు ఏమవుతుంది, తెగుళ్ళు కూడా రావు. నువ్వు గట్టిగా ఉన్నావు, నిన్న 1 గుద్దు గుద్దితే నువ్వు 2 రానియవు. మిర్చిలో మేము చూసినాం పోయిన సంవత్సరం, ఈ యొక్క సిల్ట్రాన్ 2 సార్లు వాడిన దాంట్లో కంప్లీట్ మీకు తాల్గాయ అనేది రావట్లేదు. దీన్ని ఏ దశలో వాడాలంటే, పూత దశ నుంచి కాయ అయ్యే వరకు, ఒకసారి క్రాప్ ఏరిన తర్వాత కూడా 2 సార్లు వాడినట్లయితే మీకు మంచి రిజల్ట్ కనబడుతుంది. మ్యాక్సిమం 3 సార్లు వాడండి. దీని యొక్క ఫలితం అప్పుడు మీకు చాలా శ్రేష్టంగా కనపడుతుంది. దీనివల్ల గ్రోతింగ్ కూడా వచ్చేస్తుంది. కానీ దీని సిస్టమ్ ఏంటంటే, నత్రజని ఎరువులతో వాడొద్దు. దీన్ని 1919 ఉందనుకోండి, దాంట్లో కలిపి స్ప్రే చేయకూడదు. విస్టా ఉంటుంది, దాంట్లో ఎన్ అనే పదార్థం ఏదైతే ఉంటుందో ఆ పదార్థంతో దీన్ని స్ప్రే చేయకూడదు. మిగిలినటువంటి అన్ని పురుగు మందులు, తెగుళ్ళ మందులతో కలిపి మీరు స్ప్రే చేసుకోవచ్చు. దేంట్లోనైనా కెమికల్స్ ఉంటాయి కదా, ఏది పెగాసిస్ అయినా అదని ఇదని ఏదైనా సంబంధం లేదు, దేంట్లోనైనా కలిపి స్ప్రే చేసుకోవచ్చు. కాటన్లో మేము